అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి జనవరి 5 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరికి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు లక్ష్మణరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీ కాలము ఎంతో శక్తివంతంగా మరియు మార్పులతో కూడి ఉంటుంది. రేపటి రోజున మీలో ధైర్యము మరియు పట్టుదల అధికంగా ఉంటాయి. అనుకున్న పనులను సాధించే వరకు విశ్రమించరు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరియు 10 మందిలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. పాత మిత్రుల కలయిక వల్ల మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న చిన్నపాటి సమస్యలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని విజయ పదవులు నడిపిస్తుంది. ఇక ఈ రాశి స్త్రీలకు రేపటి రోజున అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. కుటుంబ బాధ్యతలు నెరవేర్పుగా నిర్వహిస్తూనే మీ వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెడతారు. ఉద్యోగం చేసే మహిళలకు పదోన్నతులు లేదా వేతన పెంపు ఉండే అవకాశం ఉంది. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించడం అవసరము. అధికంగా స్వతంత్రంగా ఉండాలి అని మీ కల నెరవేరుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితులు రేపటి రోజున అన్ని రకాల్లో కూడా మీకు యోగదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసిపడతనంగా అయితే ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ముఖ్యంగా ఆస్తుల కొనుగోలు సమయంలో మధ్యవర్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తులు మీకు ఆశ చూపి మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు చెప్పే తీయని మాటలకు లోను కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు నమ్మకస్తులైన వారి సలహా మాత్రమే తీసుకోండి. మధ్యవర్తుల తమ కమిషన్ కోసం వివాదాస్పద స్థలాలను అంటగట్టే ప్రమాదం కూడా ఉంది. కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒప్పందం పైన సంతకం చేసే ముందు న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం అయితే శ్రేయస్కరము. ఆర్థికపరమైన రహస్యాలను మధ్యవర్తులకి చెప్పకండి. సొంత తెలివితేటలతో వ్యవహరిస్తే మీ ధనం సురక్షితంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు మెరుగుపరచడానికి కొత్త సాంకేతికతలు నేర్చుకుంటారు. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు, కానీ వాటిని తెలివిగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు మంచి సంస్థల నుండి పిలుపు వచ్చే అవకాశం కూడా ఉంది. విదేశీ ప్రయాణాలు లేదా బదిలీల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే శక్తి మీకుంటుంది. మీ నిజాయితీ మీకు రక్షణ కవచంలో నిలుస్తుంది. భవిష్యత్తు కెరీర్ గురించి తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు నియంత్రించాలి. రావాల్సిన బాకీలు వసూలు కావడంతో కొంత ఆలస్యం జరగవచ్చు. విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు డబ్బు ఖర్చు చేస్తారు. షేర్ మార్కెట్లు లేదా ఇతర పెట్టుబడుల లాభాలు వచ్చే అవకాశ సూచనలు ఉన్నాయి. ఎవరికి హామీ సంతకాలు మాత్రం పెట్టకండి. ఇది భవిష్యత్తులో చెక్కులకు దారితీయవచ్చు. పొదుపు చేయడం వల్ల కుటుంబ అవసరాలకు ఇబ్బంది ఉండవచ్చు. తండ్రి వైపు నుండి ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్థిక క్రమశిక్షణ మీ విజయానికి మూలస్తంభంలా మారుతుంది. ఆరోగ్య విషయంలో మీరు నిర్లక్ష్యం వహించవద్దు. కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా రక్తపోటు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతిరోజు వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసము ధ్యానం అలవాటు చేసుకోవడం మంచిది. బయట దొరికే జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం శ్రేయస్కరము. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సరైన నిద్ర మీ మెదడును చురుగ్గా ఉంచుతుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యాన్ని సంప్రదించడం మేలు. మీ ఆరోగ్యం పట్ల చూపే శ్రద్ధ మిమ్మల్ని చురుగ్గా ఉంచుతుంది. కుటుంబ జీవితం ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లల ప్రగతిని చూసి మీరు మురిసిపోతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోతాయి. బంధువులు రాక వల్ల ఇంట్లో సందడి నెలకొంటుంది. పాత ఆస్తుల గొడవలు సామరస్యంగా పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇది మీకు పెద్ద ఊరటను కూడా ఇస్తుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి యాత్రలు చేస్తారు. మీ ఇంటి వాతావరణము సానుకూల శక్తితో నిండి ఉంటుంది. విద్యార్థులు తమ చదువులో విశేషమైన ప్రతిభ కనబరుస్తారు. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి విజయ అవకాశాలు మెండుగా వస్తాయి. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు మరియు ప్రోత్సాహం లభిస్తుంది. ఏకాగ్రత పెంచుకోవడం వల్ల క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా గ్రహిస్తారు. ఉన్నత చదువుల కోసము విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. స్నేహితులతో కలిసి జ్ఞానదాయకమైన చర్చల్లో పాల్గొంటారు. సమయపాలన మీకు రేపటి రోజున పాటించడం వలన అన్ని రకాలు కూడా మీకు విజయం అయితే లక్ష్యాలను సకాలంలో చేరుకుంటారు. మీకు మీ కృషికి తగిన ఫలితం మార్కుల రూపంలో కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాలు చేకూరుతాయి. కొత్త వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు పారదర్శకతో వ్యవహరించాలి. మార్కెట్ రంగంలో ఉన్నవారికి కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తుంది. పాత మొండి బకాయిలు వసూలు కావడంతో ఆర్థికంగా స్థిరపడతారు. పోటీదారుల ఎత్తుగడలు ముందే పసిగట్టి జాగ్రత్త పడతారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ వ్యాపారం నూతన నడవడికి ప్రవేశపెట్టి విజయం సాధిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. రాజకీయాలు ఉన్నవారికి పదవులు లభించే అవకాశం కూడా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది మరియు ఇతరులకు మార్గదర్శిగా నిలుస్తారు. స్వచ్ఛంద సంస్థలకు మీ వంతు సహాయం అందిస్తారు. విజ్ఞానవంతుల కలయిక వల్ల మీ ఆలోచన దృక్పథం మారుతుంది. పబ్లిక్ రిలేషన్స్ రంగంలో ఉన్నవారికి గుర్తింపు వస్తుంది. మీరు చేసే పనులు 10 మందికి ఉపయోగపడతాయి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయాణాల వల్ల లాభాలు చేకూరుతాయి. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు విజయవంతమవుతాయి. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించడం చాలా ముఖ్యం. కొత్త ప్రదేశాల సందర్శన వల్ల మీకు మానసిక ఉల్లాసం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా సమస్యలు తొలగిపోతాయి. ప్రయాణ సమయంలో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులతో అతిగా మాట్లాడకుండా ఉండటము మంచిది. అనుకోని ప్రయాణాలు కొన్నిసార్లు మీ ప్రణాళికలను రేపటి రోజున మార్చవచ్చు. ధార్మిక మరియు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రేపటి రోజున ఆలయ సందర్శనము మీకు మానసిక శాంతిని కలిగిస్తాయి. ఇంట్లో పూజలు లేదా వ్రతాలు నిర్వహించడం వల్ల శుభం కలుగుతుంది. రేపటి రోజు మీకు వెనకాల లాభదాయకమైన రోజు అయినా కూడా మీరు చేసే ఒక చిన్న తప్పు వలన మీ జీవితం వెనకాల కూడా మలుపులై తిరగబోతుందండి. రేపటి రోజున గురువుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కూడా తోడుంటాయి. జ్యోతిష్ శాస్త్రం లేదా నృపణ ఆసక్తి చేస్తారు. ధర్మకార్యాలకు వివరాలు ఇస్తారు. ప్రసాదం కోసము ధ్యాన కేంద్రం సందర్శిస్తారు. దైవానుగ్రహం వల్ల మీరు తలపెట్టిన కష్టమైన పనులు కూడా పూర్తవుతాయి. మీ భక్తి మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ ఎదుగుదల చూసి వరలేని వారు చేసే కుతంత్రాలు, కోర్టు కేసులు లేదా న్యాయ వివాదాలు మీకు అనుకూలంగా మారతాయి. పాత శత్రువులు లేదా మిత్రులుగా మారే అవకాశం కూడా ఉంది. మీ రహస్యాలను ఎవరికి వెల్లడించకుండా ఉండటం మొత్తము సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడరు. ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం మీకు ఉంటుంది. మీ నిజాయితీ మరియు శ్రమ మిమ్మల్ని రక్షిస్తాయి. గెలుపు మీదే నమ్మి ముందుకు సాగండి. సృజనాత్మకత రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. కళలు, సంగీతం లేదా రచనల పట్ల ఆసక్తి ఉన్నవారికి మంచి వేదిక దొరుకుతుంది. మీ ప్రతిభను సందర్శించడానికి తగిన అవకాశాలు వస్తాయి. పారితోషికాలు లేదా అవార్డులు అందుకునే సూచనలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేస్తారు. మీ ఆలోచనలు ఎంతో వినూత్నంగా ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా మీకు మంచి పేరు లభిస్తుంది. భవిష్యత్తు పట్ల స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవాలి. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకొని వాటి సాధన కోసం కృషి చేయాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటూ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకునే శక్తి మీకుంటుంది. సమయాన్ని వృధా చేయకుండా ఉత్పాదక పనులపై దృష్టి పెడతారు. మీ మాట తీరులో మార్పు వస్తుంది. దీనివల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఈ కాలంలో మీ జీవితంలో ఒక మైలురాయిలో నిలిచిపోతుంది. మరి రేపటి రోజున సానుకూల దృక్పథంతో అన్ని రకాల అద్భుతాలు మీరు ఖచ్చితంగా సాధిస్తారండి. రేపటి రోజున ఎక్కడ సరే దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయ దర్శనం చేస్తే మీ కండగా కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలుసుదాకండి రాశిపరక జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.